సి సెక్షన్ జరిగేటప్పుడు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ప్రాబ్లమ్ ఎనస్థీషియా దగ్గర అంటే మత్తు. యూజువల్లీ నడుముకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే స్పైనల్ ఎనస్థీషియా ప్రిఫర్ చేస్తాం. అంటే నడుము ఇంజెక్షన్. ఒక్కొక్కసారి పేషెంట్స్‌కి కొంతమంది నారోగా ఉంటది. షార్ట్‌గా ఉన్న వాళ్ళకి ఆ స్పైన్ సరిగ్గా పాల్పేట్ అవ్వదు. ఇంకా ప్రీ ఎక్లాంప్సియా, డయాబెటిస్, ఒబేసిటీ వీళ్ళకి కూడా సరిగ్గా పాల్పేట్ అవ్వదు స్పైన్. అప్పుడు నడుము ఇంజెక్షన్ ఒక్కసారిగా రాకపోవచ్చు. 2, 3 సార్లు ఇవ్వాల్సొస్తది. కొంతమందికి 2 సార్లు మత్తిచ్చినా సరే ఎక్కదు. అట్లాంటప్పుడు మనం జనరల్ అనస్థీషియాకి షిఫ్ట్ చేస్తాము. ఇంకొకటి అనస్థీషియా ఇచ్చిన తర్వాత కొంతమందికి హై స్పైనల్ అవుతది. అంటే సడెన్‌గా బీపీ ఫాల్ అవ్వడము, ఆయాసము పేషెంట్ బ్రెత్‌లెస్‌నెస్ కంప్లెయింట్ చేస్తారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బీపీ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఇంకొకటి పల్స్ అనేది హార్ట్ రేట్, పల్స్ ఇవి ఎక్కువ, తక్కువ అవ్వచ్చు సర్జరీ చేసేటప్పుడు. సో, ఇవన్నీ మత్తు పార్ట్. నెక్స్ట్ ఏంటంటే సిజేరియన్ చేసేటప్పుడు సర్జరీ పార్ట్ ఏంటంటే అడ్హెషన్స్ ఉండొచ్చు. అంటే గర్భసంచి, నీరుడు సంచి, ఎనకాల పేగులు అన్నీ అతుక్కుంటాయి కొంతమందికి. అది ఎవరికి అంటే చాలామంది ప్రీవియస్ సర్జరీస్ ఎక్కువయ్యే కొద్దీ అడ్హెషన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడు తెలుస్తది అంటే మనం ఎప్పుడైనా సర్జరీ చేసి ఓపెన్ చేస్తేనే తెలుస్తది. ముందు చాలా వరకు అడ్హెషన్స్ మనం చెప్పలేము. ఎంతవరకు ఉంటాయి, అసలు ఉంటాయా, ఉండవా అనేది. ఓపెన్ చేసిన తర్వాతే మనకు అర్థమవుతది. ఆ అడ్హెషన్స్ అన్నీ రిలీజ్ చేసిన తర్వాత బేబీ డెలివరీ అయ్యాక మాయ ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి మాయ కిందుండొచ్చు. మాయ తీసేసిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు. దాన్ని పీపీహెచ్ అంటాము. పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాము. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో వేరే సర్జరీస్ చేసుకుంటాం ప్రొసీజర్స్. ఇంకొకటి నీరుడు సంచి ఒక్కొక్కసారి హోల్ పడి ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు బ్లాడర్ ఇంజ్యూరీస్ ఆ రిపేర్ వేరుగా ఉంటాయి. సో, ప్రతి సి సెక్షన్ సేఫ్ అని చెప్పలేము. ఒక్కొక్కసారి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎన్‌కౌంటర్ అవుతాయి.